అందరికీ ఉంటది ట్రేడింగ్ నుంచి డైలీ ₹1,00,000 సంపాదించాలని చెప్పి. నాట్ ఓన్లీ ట్రేడింగ్, సో లైఫ్ లో అన్న డైలీ ₹1,00,000 సంపాదించాలంటే ఆ ఫీల్ బాగుంటది. డైలీ నాకు ఒక రోజులోనే ₹1,00,000 వచ్చాయి అన్న ఫీల్ అనేది బాగుంటది. బట్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించవచ్చు, కానీ డైలీ ₹1,00,000 సంపాదించడం స్టాక్ మార్కెట్ నుంచి అంత ఈజీ కాదు. ₹1,00,000 సంపాదించాలి కన్సిస్టెంట్ గా అంటే మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి తెలుసా? 1 CR కానీ 2 CR కానీ ఉండాలి. ఎస్, అక్షరాల ₹1,00,00,000 కానీ 2 కోట్లు కానీ ఉంటే అప్పుడు యావరేజ్ గా డైలీ ₹1,00,000 తీయొచ్చు. యావరేజ్ గా అంటే ప్రతిరోజు కాదు, అది కూడా మీకు కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ వస్తే అండ్ మీ దగ్గర సరిగ్గా స్ట్రాటజీ ఉంటే, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంటేనే మీరు డైలీ ₹1,00,000 తీయొచ్చు. అది ఎలాగంటే 1 CR క్యాపిటల్ ఉంది అనుకోండి, మీ దగ్గర రిస్క్ ఒక 0.5% తీసుకున్నారు అనుకుందాం. ఓకే, రిస్క్ ఒక 0.5% అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 రిస్క్ తీసుకున్నారు. రిస్క్ రివార్డ్ 1:2 ఫాలో అయ్యారు. 1:2 ఫాలో అయితే ఎంత? మీకు 1 lakh ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే 1% రిస్క్ చేశారు అనుకోండి, 1 lakh రిస్క్ చేస్తే రిస్క్ రివార్డ్ 1:2, ఆ ట్రేడ్ మీకు సక్సెస్ అయితే 2 lakhs ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇక్కడ 1 CR క్యాపిటల్ సంపాదించడం ఎలాగా చాలా మందికి ఇది తెలియదు. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర సంపాదించాలనుకున్నా సరే ఎంత టైం పడుతుంది? 1 crore సంపాదించాలంటే ముందు మీ దగ్గర 50 లక్షలు ఉండాలి. 50 లక్షలు సంపాదించాలంటే ముందు మీ దగ్గర 20 లక్షలు ఉండాలి. 20 లక్షలు కావాలంటే 10 lakhs ఉండాలి. 10 lakhs కావాలంటే 1 lakh ఉండాలి. అలా స్లోగా టైం అనేది తీసుకుంటది. ఈవెన్ మీకు టైం ఆల్మోస్ట్ ఒక 10-20 years ఈజీగా అయిపోతుంది ఈ 1 CR క్యాపిటల్ మీకు సంపాదించాలంటే. ఐ మీన్ నేను స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ రిచ్ అయ్యి ఉండి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే దట్ సెకండరీ. బట్ స్టార్టింగ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా 1 CR క్యాపిటల్ ఎర్న్ చేయాలి. ఐ మీన్ 1 CR క్యాపిటల్ కావాలంటే వాళ్ళు ఈజీగా 20-30 years అనేది వాళ్ళు చాలా కష్టపడాలి అండ్ కొంచెం లక్ కూడా ఉండాలి. ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే సిపిఆర్ ట్రేడర్ తెలుగు ఛానల్లో నేను కంటిన్యూస్ గా 2024లో వీడియోస్ అనేవి పెట్టాను. 9 lakhs ఆర్ ఆ ఇయర్ ప్రాఫిట్ 2024లో ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి అన్నది నేను వీడియో కూడా చేశాను. అండ్ రీసెంట్ గా కూడా చూసుకుంటే మనకి ఇక్కడ క్యాపిటల్ 1 lakh ఛాలెంజ్ 22 days లో 1 lakh ఎలాగా సంపాదించు అన్నది వీడియో కూడా చేశాను. కాకపోతే దీనికి క్యాపిటల్ ఎంత ఉంది, ఎంతతో ట్రేడ్ చేశాను నేను? 10 lakhs తో ట్రేడ్ చేశాను. కానీ కొంచెం మంది దగ్గర ఆ 10 lakhs కూడా ఉండవు కదా. సో ఆ 10 lakhs సంపాదించాలంటే ఎలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. నేను ఇందాక చెప్పాను కదా 1 lakh సంపాదించాలంటే 1 CR ఫస్ట్ మనం సంపాదించాలని చెప్పి. సో ఇప్పుడు నేనేమంటానంటే ఒక 5,000 మీ దగ్గర ఉంటే 1 CR సంపాదించవచ్చు. అఫ్ కోర్స్ కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంటది, బట్ ఇది అంత ఈజీ కూడా కాదు, అలాగని చెప్పి అంత డిఫికల్ట్ కూడా కాదు. ఓకే, సో ఈ ప్రాసెస్, ఈ వీడియో మొత్తం కూడా ఈ 5,000 క్యాపిటల్ తో 1 CR ఎలా సంపాదించాలనేది చెప్తాను. అండ్ ఏది కూడా మిస్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పే ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మీరు చాలా సఫర్ అవుతారు. సో మొత్తం కూడా వీడియో చూడండి. అండ్ వీడియో లెంతీగానే ఉంటది. ఇన్ కేస్ మీకు డ్యూరేషన్ అది కొంచెం ఎక్కువ అనిపిస్తే స్పీడ్ ఉంటది కదా, సెట్టింగ్స్ లో స్పీడ్ అనేది 1.5x కానీ 2x కానీ పెట్టుకోండి, పర్వాలేదు. నా వాయిస్ మీకు అర్థమయ్యే వరకు ఆ స్పీడ్ అనేది పెంచుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. కానీ మొత్తం అయితే వినండి. ఓకే, సో 5,000 తో 1 CR సంపాదించడం ఏంటి, జోక్ చేస్తున్నారని చెప్పి మీరు అడగొచ్చు. సో అది ఒక వే అనేది ఉంది. ద ఓన్లీ వే ఈస్ ప్రాప్ ఫర్మ్స్. సో చాలా మందికి తెలిసే ఉంటది ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో, కానీ అట్ ద సేమ్ టైం చాలా మందికి తెలియకపోవచ్చు ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో. సో సింపుల్ వేగా చెప్పాలంటే ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటంటే, మీకు మీ దగ్గర ట్రేడింగ్ క్యాపిటల్ లేదనుకోండి, ఎవరన్నా స్పాన్సర్ చేస్తాను మీకు ట్రేడింగ్ క్యాపిటల్, నీ దగ్గర ట్రేడింగ్ స్కిల్ ఉంది కానీ ట్రేడింగ్ క్యాపిటల్ లేదు, నీకు ఒక 100 crores ఇస్తానన్నారు అనుకోండి, నీకు అందులో ప్రాఫిట్ వచ్చిన దాంట్లో కొంచెం షేర్ ఇస్తాను అని అంటారు. నీకు స్కిల్ ఉంటే, ఓకే, స్కిల్ ఉంటే 100 crores అకౌంట్ మీకు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీ ట్రేడ్ చేస్తారా లేదా? చేస్తారు. అండ్ లేదు 100 crores కూడా కాదు, 1 కోటి రూపాయలు ఎవరైనా ఫండెడ్ అకౌంట్ ఇచ్చినా సరిపోద్ది మీకు. ఎందుకంటే 1 CR లో 1% అంటే ఆల్మోస్ట్ 1 lakh రిస్క్ చేస్తే 2 lakhs అనేది ప్రాఫిట్ సంపాదించవచ్చు. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ ప్రాఫిట్స్ అనమాట. అండ్ ప్రాఫిట్స్ ఏంటంటే ఫారెక్స్ ట్రేడింగ్. ఓకే, ఫారెక్స్ ట్రేడింగ్ లైక్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, బిట్ కాయిన్, క్రిప్టోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా మంది తెలియదు. కానీ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్, ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ మనకి ఫారెక్స్ కంట్రీకి పంపిస్తాం కాబట్టి. అండ్ సెబీ కూడా బ్యాన్ చేసింది. సో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్, కానీ ప్రాప్ ఫర్మ్స్ ఇస్ ద లీగల్ వే. ఓకే, ప్రాప్ ఫర్మ్స్ ఇస్ ద లీగల్ వే. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాప్ ఫర్మ్స్ లో
మీరు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఓకే, మీరు సర్వీస్ చేస్తున్నారు. ఎవరిదో ఒక పెద్ద అకౌంట్ వాళ్ళకి మీరు సర్వీస్ చేస్తున్నారు. మీ దగ్గర స్కిల్ ఉంది అండ్ మీరు వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ చేసినందుకు వాళ్ళు మీకు పే అవుట్స్ అనేవి పంపిస్తున్నారు. సో కంప్లీట్లీ లీగల్ వే ప్రాఫిమ్స్ అనేది ఇండియాలో కంప్లీట్లీ లీగల్ వే. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా మనం వీడియోలో తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు కొంచెం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిమ్స్ లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే, దీంట్లో మీరు భాగస్వామి కావాలనుకుంటే మినిమం ఒక స్టార్టింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలో తెలుసా? 3000 ఉన్నా సరిపోతుంది. లెస్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మీ ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి 9 to 5 జాబ్ అనేది మీరు చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు. ఫారెక్స్ లో ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ 9 to 5 వెళ్తే మీరు అవ్వదు, మార్కెట్ ఇది చూసుకోలేరు, జాబ్ చూసుకోలేరు. కానీ ఫారెక్స్ ఏంటంటే టైమింగ్స్ కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి మీరు ఫ్రీ టైమ్ లో మీరు చేసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ క్యాన్ హోల్డ్ లాంగ్ అండ్ విన్ బిగ్, నో డికే విల్ బి దేర్. ఫస్ట్ సపోజ్ మనకి ఏమో ఆప్షన్స్ లో చూసుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ బయింగ్ లాంటివి దాంట్లో ఎక్కువ హోల్డ్ చేయలేము, ఎందుకంటే అందులో తీటా డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బయర్స్ కి మనం హోల్డ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫారెక్స్ లో ఎంత స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ కూడా విన్ అవ్వచ్చు. ఓకే, కెన్ ఎర్న్ బిగ్. ప్యాసివ్ ఇన్కమ్ కింద మీరు జాబ్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ ఫ్రీ టైమ్ లో మీరు ఒక 1 hour 2 hours మీరు ఏమైనా స్ట్రాటజీ ఒక కోర్స్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్ట్రాటజీ ద్వారా మీరు సంపాదిస్తే ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ దిస్ ఈస్ ఎ ప్రాపర్ లీగల్ వే ఆఫ్ మేకింగ్ మనీ. ఓకే, సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలీదు ప్రాఫిమ్స్ అంటే ఇల్లీగల్ అనుకుంటారు, కంప్లీట్లీ లీగల్ ప్రాఫిమ్స్ అనేది. అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉండాలి కదా. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే మోర్ అండ్ మోర్ యూ బ్రేక్ ద రూల్స్, మోర్ అండ్ మోర్ టైమ్స్ యూ హ్యావ్ టు పర్చేస్ ద అకౌంట్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు రఫ్ గా చెప్పాలంటే, మీరు అకౌంట్ ఫండెడ్ అకౌంట్ కావాలంటే మీరు ఫస్ట్ కొంచెం పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక 3000 కానీ 5000 కానీ పేమెంట్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళు మీకు పెద్ద అకౌంట్ ఇస్తారు. లైక్ 5 lakhs అకౌంట్, 10 lakhs అకౌంట్ ఇస్తారు. అందులో మీకు 2 లైక్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ప్రాక్టీస్ అకౌంట్ లాగా మీకు ఇస్తారు. మీరు అందులో మీ ప్రాఫిట్ పొటెన్షియాలిటీ చూపించారు అనుకోండి, మీ సత్తా ఏంటో చూపించారు అనుకోండి, అప్పుడు మీకు ఒరిజినల్ అకౌంట్ ఇస్తారు, అందులోంచి షేర్ ఇస్తారు. ఇది రఫ్ గా చెప్పాలంటే ఇది. ఇంకా డీటెయిల్ గా కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మోర్ అండ్ మోర్ యూ బ్రేక్ ద రూల్స్. ఇక్కడ చూడండి కొన్ని కండిషన్స్ పెడతారు వాళ్ళు, కండిషన్స్ విచ్ ఆర్ నాట్ టూ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఓకే, మన డైలీ రూల్సే, మనం ఏమనుకుంటామో ట్రేడింగ్ లో ఉండే రూల్సే వాళ్ళు పెడతారు. నేను చూసుకుంటే నా లైవ్ ట్రేడింగ్ లో చూసుకుంటే 0.5% కానీ 1% కానీ రిస్క్ చేస్తాను, 2% టార్గెట్ తర్వాత ఎగ్జిట్ అయిపోతాను, లేదంటే 2% మాక్సిమం లాస్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తాను. అలాంటి రూల్సే ఉంటాయి. కాకపోతే ఆ రూల్స్ బ్రేక్ చేస్తే మళ్ళీ మీరు అకౌంట్ అనేది తీసుకోవాలి, అది మీకు తర్వాత తెలుస్తుంది. ఇఫ్ యూఆర్ నాట్ డిసిప్లిన్ ట్రేడర్, యూ విల్ నాట్ గెట్ ఫండెడ్ అకౌంట్ అండ్ అకౌంట్స్ గెట్ బ్రీచ్డ్. ఓకే, కంపల్సరీ మీరు రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అది ఒకటే డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ టైం. ఎక్కువ మంది ఫారెక్స్ టైమింగ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ దాని మీద కూర్చుంటారు, ఎక్కువ స్క్రీన్ మీద ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు, లేదంటే అస్తమానం ఫోన్ చూసుకుంటారు, ఫ్యామిలీకి టైం అనేది ఇవ్వరు. సో ఇదైతే కొంచెం డిసడ్వాంటేజ్. దీనికి సొల్యూషన్ ఏంటంటే సర్టెన్ సెషన్స్ ఉంటాయి. ఏషియన్ సెషన్ ఉంటుంది, న్యూయార్క్ సెషన్ ఉంటుంది, లండన్ సెషన్ ఉంటుంది, ఇలా సెషన్స్ ఉంటాయి కదా. ఒక సెషన్ ఒక టైం పెట్టేసుకోండి, ఆ సెషన్ లో మీకు ఏమైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, మిగతా టైంలో అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, అంతే. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంట్ డిపాజిట్ త్రూ యూపీఐ, జీపే, ఫోన్ పే. సో జీపే కానీ ఫోన్ పే కానీ యూపీఐతో కానీ అప్పుడు మన ఇండియన్ డిమాట్ అకౌంట్స్ కి అయితే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏమన్నా క్రెడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకి ఇక్కడ అవ్వదు. ఓకే, ప్రాఫిమ్స్ లో మనకి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే బిట్ కాయిన్ కానీ అలా ఉంటాయి పేమెంట్స్. సో నాకు తెలిసి అందరికీ ఏటీఎం కార్డు ఉండే ఉంటుంది, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా అట్లీస్ట్ డెబిట్ కార్డ్ అన్న అందరికీ ఉండే ఉంటుంది. సో ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అనేది కాదని నేను అనుకుంటున్నాను. సో ప్రాఫిట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ లెట్ us assume 2% స్టార్టెడ్ ట్రేడింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే, మీరు స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేశారు, ఇద్దరు కూడా బిగినర్స్ అనుకుందాము, 50,000 క్యాపిటల్ ఇచ్చారు. పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి కూడా స్టార్ట్ చేశారు స్టాక్ మార్కెట్ లో. సో పర్సన్ ఏ ఏంటంటే ప్రాఫిట్స్ కాకుండా నార్మల్ గా 50,000 అనేది నార్మల్ గా ఇన్వెస్ట్ చేసేసి పోగొట్టేసుకున్నాడు. ఓకే, 50,000 కి 50,000 వర్త్ రియల్ అకౌంట్ వస్తుంది. అండ్ ఓవర్ ట్రేడింగ్ వల్ల, రివెంజ్ ట్రేడింగ్ వల్ల, డిసిప్లిన్ గా లేకపోవడం వల్ల ఈ పర్సన్ ఏ అనేది అకౌంట్ పోగొట్టేసుకున్నాడు అనుకుందాం. పర్సన్ బి ప్రాఫిమ్స్ లో ట్రేడ్ చేసాడు అనుకుందాం. సో ప్రాఫిమ్స్ లో ట్రేడ్ చేసినప్పుడు ఇతను ఎంత పే చేయాలి, జస్ట్ ఓన్లీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 అనుకుందాం.
సో 5,000 కి 5 lakhs అకౌంట్ ఇస్తారు ప్రాప్ ఫండ్స్ లో. సో 5 lakhs అకౌంట్ వచ్చింది కదా, ఈ 5,000 పోయినా ఇతనికి ఏం ఫరక్ పడదు. కానీ ఇతను మళ్ళీ ఈ 50,000 పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ 50,000 క్యాపిటల్ పట్టాలి. ఇతనైతే అవసరం లేదు, ఆల్రెడీ 50,000 లో 5,000 పోతే ఇంకా 45,000 ఉంటుంది కాబట్టి ఆ 45,000 లో మళ్ళీ 5,000 పెట్టి 5 lakhs అకౌంట్ తీసుకుంటాడు. ఓకే, సో అలాగే ఇతను 10 అకౌంట్స్ చేసుకోవచ్చు. ఇదే 50,000 తో 10 అకౌంట్స్ చేసుకోవచ్చు. ఇతను ఏంటంటే ఇతను 10 అకౌంట్స్ చేయాలంటే 5 lakhs ఫండ్ అనేది కావాలి. ఓకే, సో నౌ యూ గాట్ అండర్స్టూడ్. సో ప్రాప్ ఫండ్స్ వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, తక్కువ క్యాపిటల్ ఎక్కువ సార్లు పోగొట్టుకున్నా, అంటే నేర్చుకునేటప్పుడు కంపల్సరీ స్టాక్ మార్కెట్ లో అందరూ పోగొట్టుకుంటారు. సో ఇది పోగొట్టుకోకుండా ఉండడం ఎలా అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే ప్రాసెస్ లో డబ్బులు అనేవి పోతాయి. ఇక్కడ 50,000 ఒక్కొక్కసారి 50,000 నాకు తెలిసి చాలా మంది చాలా పోగొట్టుకుని ఉంటారు. 50,000 ఏంటి ఇంకా ఎక్కువే పోగొట్టుకుంటారు. 1,00,000, 2,00,000, 3,00,000 ఒక్కొక్కసారి పోగొట్టుకుంటారు, మళ్ళీ యాడ్ చేస్తారు, మళ్ళీ పోగొట్టుకుంటారు, మళ్ళీ యాడ్ చేస్తారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. కానీ అదే 5,000 10,000 5,000 ఒక 10 టైమ్స్, లేదంటే 5,000 ఒక 100 టైమ్స్, 5,000 ఒక 20 టైమ్స్ పోగొట్టుకున్నారు అనుకోండి, ఇది పెద్ద అమౌంట్ అనిపించదు. కానీ 50,000 10 టైమ్స్, 50,000 100 టైమ్స్ పోగొట్టుకున్నారు అనుకోండి, చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది. సో పర్సన్ ఏ విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్ రాదర్ దెన్ పర్సన్ బి. ఎందుకంటే పర్సన్ ఏ అనేవాడు ఇక్కడ ప్రాప్ ఫర్మ్స్ తో ట్రేడ్ చేస్తున్నాడు, పర్సన్ బి అనేవాడు రియల్ అకౌంట్ చేస్తున్నాడు. సో ప్రాప్ ఫర్మ్స్ అనేది ఇది ఒక విధంగా అడ్వాంటేజ్ అయితే ఉంటది. సో ప్రాఫిట్స్ లో చాలా ఉంటాయి, కానీ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలంటే నా సజెషన్, ఓకే, ఫండింగ్ పిప్స్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. సో ఫండింగ్ పిప్స్ ఇస్ ద లీడింగ్ బ్రోకర్. నేనేమి దీనికి ఏంటది ప్రమోట్ చేయట్లేదు, అడ్వర్టైజ్ చేయట్లేదు, జస్ట్ నాకు తెలిసినంత వరకు ఫండింగ్ పిప్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, బెస్ట్ బ్రోకర్ ఫండింగ్ పిప్స్, అండ్ ఇట్ ఈస్ అ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. మీకు కావాలనుకుంటే రివ్యూస్ కూడా చూసుకోవచ్చు గూగుల్లో. ఫండింగ్ పిప్స్ గురించి ఎవరు కూడా నెగిటివ్ గా చెప్పరు. మోస్ట్లీ ఎక్కువ అందరికి కూడా ఎక్కువ పేవర్స్ అనేవి ఇచ్చేస్తాయి ఫండింగ్ పిప్స్ అనేవి. సో మీకు కూడా ఫండింగ్ పిప్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద లింక్ ఇస్తాను. సో నా లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. లైక్ మీరు పేమెంట్ తక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, లైక్ తక్కువ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనము రూల్స్ అనేవి ఏమి చెప్పుకోలేదు, రూల్స్ లో కూడా వెళ్దాము. సో ఫస్ట్ మీకు ప్రాఫిట్ అకౌంట్ కావాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఫండింగ్ పిప్స్. మీకు ఇంతకన్నా బెస్ట్ ఏమైనా ఉంటే యూ క్యాన్ గో విత్ దట్. బట్ ఫండింగ్ పిప్స్ అనేది కొంచెం ఇట్ ఈస్ ఎ లీడింగ్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. మీకు కావాలనుకుంటే నా లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే అది మీరు సైన్ అప్ చేసినప్పుడు రిఫరల్ కోడ్ అడుగుతుంది. ఈ రిఫరల్ కోడ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మీరు తీసుకున్నప్పుడు డిస్కౌంట్ మళ్ళీ నన్ను అడిగితే నేను ఇంకొక కూపన్ కోడ్ అనేది ఇస్తాను. ఓకే, సపోజ్ 5,000 అకౌంట్ 3,000 రూపీస్ అనుకోండి, మీకు నా కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ టైం. సో మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫండింగ్ పిప్స్ వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఫేజ్, నెక్స్ట్ ప్రాక్టీషనర్, నెక్స్ట్ ఏమో మాస్టర్. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది వస్తుంది, ప్రాఫిట్ షేరింగ్ అనేది ఇక్కడ చేస్తారు. కానీ ఈ ప్రాఫిట్ షేరింగ్ కావాలంటే ముందు ఈ 2 స్టేజెస్ పాస్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అని ఫండింగ్ పిప్స్ నమ్మిన తర్వాతే మీకు మాస్టర్ అకౌంట్ అనేది ఇస్తుంది. లేదు మీకు ప్రొఫెషనల్ ట్రేడర్ కాదనుకోండి, ఇక్కడ ఫెయిల్ అయిపోతుంటారు మీరు. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత అలా ఇచ్చారంటే, లైక్ రూల్స్ అనేవి చాలా ఈజీ రూల్స్, కానీ చాలా కష్టంగా చేస్తారు చాలా మంది, ఎందుకో అర్థం కాదు. ఓకే, మెయిన్లీ ట్రేడింగ్ సైకాలజీ ఫాలో అవ్వకపోవడం వల్ల. మినిమం ట్రేడింగ్ డేస్ ఏంటి, మినిమం ట్రేడింగ్ డేస్ 3 days. అంటే మన 3 days లో మనం ఎంత ప్రాఫిట్ రావాలి. వీళ్ళు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 8% టార్గెట్ అనేది ఇచ్చారు. సెకండ్ టార్గెట్ ఏంటంటే సెకండ్ స్టేజ్ లో తక్కువ, ఇంకా 8% కన్నా తక్కువ 5% తీయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 5 అమౌంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ $5,000 ఇస్తారు, $10,000 అకౌంట్ ఇస్తారు, $25,000 అకౌంట్ ఇస్తారు, 50,000, 100,000. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు $5,000 అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే $36 పే చేస్తే సరిపోతుంది. మీకు $36 పే తీసుకుంటారు. నెక్స్ట్ ఈ 2 స్టేజెస్ పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు ఇందులోంచి ప్రాఫిట్ అనేది ఇస్తారు 5,000 అకౌంట్ నుంచి. లేదు నాకు కొంచెం నేను ఎక్స్పీరియన్స్ ట్రేడర్నే, పర్వాలేదు నేను 10,000 అకౌంట్ హ్యాండిల్ చేయగలను అనుకుంటే $10,000 అకౌంట్. $10,000 గుర్తుపెట్టుకోండి, అంటే $10,000 అంటే క్లోజ్ టు 86 lakhs. ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ సినారీ ప్రకారం మీ దగ్గర మీకు 86 లక్షల క్యాపిటల్ వాళ్ళు ఇస్తున్నారు ఫండింగ్ పిప్స్ వాళ్ళు. అది కేవలం $66కే. $66 అంటే ఎంత, 66 into 86 ప్రెసెంట్ 5,676 కి మీకు 8 lakhs అకౌంట్ అనేది ఇస్తున్నారు. అండ్
100K అంటే ఆల్మోస్ట్ $1,00,000 విచ్ ఈస్ క్లోజ్ టు 86 లక్షలు ఇస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ మీ పేమెంట్ అనేది 470. సో ఇక్కడ స్టేజెస్ పెరిగే కొద్దీ మీరు అమౌంట్ పెద్ద సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ అనేది పెరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే తక్కువకు వెళ్ళండి. $10,000 కానీ 5,000 కానీ వెళ్ళండి. ఎందుకంటే $5,000 చూడండి ఓన్లీ $36. 36 into 86 ఎంత? 3,096 రూపీస్ అంతే మీరు చేయాలి. ఇక్కడ ఎంత ఇస్తారు మీకు? క్లోజ్ టు ఒక 4,80,000 క్యాపిటల్ అనేది ఇస్తారు. ఒక 5 lakhs అనుకోండి, రౌండ్ ఫిగర్ 5 lakhs అకౌంట్ ఇస్తారు మీకు. దాని నుంచి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ ఫస్ట్ స్టేజ్ 8%. సో ఇక్కడ మీరు $400 తీసారు అనుకోండి ప్రాఫిట్, నెక్స్ట్ $250 తీసారు అనుకోండి, ఆ తర్వాత మీకు మాస్టర్ అకౌంట్ అనేది ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ అన్ని రూల్స్ చూసుకుంటే మాక్సిమం డైలీ లాస్ 5% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మాక్సిమం 5% అంటే ఎంత? క్లోజ్ టు ఒక 500 అనుకోండి. ఓకే, 500 కన్నా ఎక్కువ ఉండకూడదు. $500 కన్నా ఎక్కువ లాస్ వస్తే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ $36 పెట్టి మళ్ళీ మీరు కొనుక్కోవాలి ఫస్ట్ నుంచి. ఓకే, సో మాక్సిమం లాస్ అంత ఏం చేయం కదా మనం. డైలీ ఏం చేస్తాము? మన మాక్సిమం డైలీ రూల్ ఏంటి? డైలీ 1% రిస్క్ చేయమంటాను, 2% ప్రాఫిట్ దగ్గర ఆపేయమంటాను, లేదంటే మాక్సిమం 2% లాస్ వస్తే ఆపేయమంటాను. ఇక్కడ చూడండి మాక్సిమం లాస్ 5% ఇచ్చారు, అంటే 2% రెండు తీసుకున్నా సరే మనకి ఇంకా 1% అని మిగిలి ఉంటుంది. కానీ అంత ఏం చెయ్యకండి, ఎందుకంటే ఇక్కడ మాక్సిమం లాస్, ఓవరాల్ లాస్ 10% అనేది కూడా ఉంది. సో ఇక్కడ చూడండి ఎంత ఎటకారమో, మాక్సిమం లాస్ ఏమో 10% ఇచ్చాడు, మాక్సిమం ప్రాఫిట్ ఏమో 8% ఇచ్చాడు. ఇంకా మనకి 2% బఫర్ ఉంది. అంటే లాస్ 10% చేస్తారు చాలా మంది, కానీ 8% అనేది చాలా మంది చేయలేరు. ఎందుకంటే ట్రేడింగ్ రూల్స్ అవి రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ స్ట్రాటజీ ఉండకపోవచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వకపోవచ్చు, ట్రేడింగ్ సైకాలజీ సరిగ్గా ఫాలో అవ్వకపోవచ్చు. దానివల్లే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఇంత ఇస్తున్నారు. సో ప్రాప్ ఫిమ్స్ కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే 95% ఆఫ్ ద ట్రేడర్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవుతారు ఈ ఫండింగ్ లైక్ ఈ ప్రాప్ ఫిమ్స్ లో. 95% ట్రేడర్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఓన్లీ 5% సక్సెస్ అవుతారు. 5% కి ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ మాస్టర్ అకౌంట్ లో ప్రాఫిట్స్ అనేవి ఇస్తుంటారు. ఈ రెండు చాలా మంది పే చేస్తారు కదా, ఇదంతా కూడా వాళ్ళకి ప్రాఫిట్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ అకౌంట్స్ ఎవరు, జస్ట్ డెమో అకౌంట్స్ ఇస్తారు. డెమో అకౌంట్ లో మీరు పాస్ అయితేనే మీకు మెయిన్ అకౌంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మరి మెయిన్ అకౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే, మనకి ఒక సపోజ్ థింక్ మనకు ఒక 20% ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఒక మనకు ఒక 80% ఇస్తారు, వాళ్ళు ఒక 20% తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ నువ్వు ప్రొఫెషనల్ ట్రేడర్ అయితేనే మాస్టర్ అకౌంట్ వరకు రాగలవు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నీ ట్రేడ్స్ అన్ని కూడా కాపీ చేసేస్తారు. ఓకే, సో నీకు 80% ఇస్తారు ఇందులో. నెక్స్ట్ నువ్వు ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నావు వాళ్ళు ఇంకొక అకౌంట్ లో, ఇంకొక మాస్టర్ అకౌంట్ లో వాళ్ళ బాట్ ఏం చేస్తుందంటే కాపీ పేస్ట్ చేసేలాగా అలా ప్లాన్ చేస్తారు, నీకు వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకు కూడా వచ్చేలాగా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రొఫెషనల్ ట్రేడర్ వే కాబట్టి. ఓకే, సో అలా ఈ ప్రాఫిట్స్ అకౌంట్స్ కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ రూల్స్ గురించి ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే, ఇక్కడ $36 5K అకౌంట్ కావాలనుకుంటే మీకు 4,80,000 ఎంతో క్యాపిటల్ ఇస్తారు. అండ్ లెవరేజ్ ఏమో 1:100. అండ్ మాక్సిమం డైలీ లాస్ 5% కన్నా ఎక్కువ చేస్తే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ 10% కన్నా ఎక్కువ లాస్ చేస్తే, పర్ డే 5% కన్నా ఎక్కువ చేస్తే అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీకు ఇంకొక అకౌంట్ కొనుక్కోవాలి మళ్ళీ, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మాక్సిమం లాస్ కూడా 10% మించి ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే $5,000 కదా, సో ఒక $500 వెళ్ళిపోయింది అనుకోండి, మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ తీసుకోవాలి. సో చాలా మంది రూల్స్ ఫాలో అవ్వకే ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. రూల్స్ ఫాలో అయితే ఈజీగానే ఉంటది. కానీ నా సజెషన్ ఏంటంటే, గో విత్ 0.5. ఇఫ్ యూఆర్ ఎ బిగినర్, రిస్క్ 0.5% చేయండి, 1% టార్గెట్ తీసుకోండి. అలా మీరు స్లోగా నెలకు ఒక అకౌంట్ అయినా సరిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క రోజు తీసేసుకుంటారు. ఫర్ సపోజ్ ఈ రోజు తీసేసుకొని ర్యాండమ్ గా చేసేస్తారు ట్రేడ్స్. నాకు వచ్చేస్తుంది కదా మాస్టర్ అకౌంట్, ఇందులో నుంచి ఒక $100 వచ్చినా సరే ఈజీగా నాకు 8,000 10,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది అని చెప్పి ఇందులో 3,000 పెట్టి తీసేసుకుంటారు. ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటారు, అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు, ఫెయిల్ అయిపోతారు. సో ఇక్కడ ఇన్ కేస్ లక్ వర్కౌట్ అయినా ఈ సెకండ్ స్టేజ్ లో ఫెయిల్ అయిపోతుంటారు. ఈ లక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ ప్రాఫిట్స్ అనేది షార్ట్ కట్, మళ్ళీ షార్ట్ కట్ అనేది యూజ్ చేయకండి. కంపల్సరీ మీకు ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇంకా రూల్స్ అనేవి ఇంకా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సో 2 స్టెప్ ఉంటుంది, 1 స్టెప్ ఉంటుంది, ఇన్స్టాంట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే 2 స్టెప్ తీసుకోండి. 2 స్టెప్ అండ్ ఫండింగ్ పిక్స్ అని ఉంది కదా, దీన్ని తీసుకోండి, ప్రో తీసుకోకండి. ఎందుకంటే ప్రోలో మనకి తక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, 1 స్టెప్ ఉంది, 2 స్టెప్ ఉంది. లేదు నేను ఈ 2 స్టెప్స్ చేయకుండా నాకు డైరెక్ట్ గా మాస్టర్ అకౌంట్ కావాలి, ప్రాఫిట్స్ వచ్చేయాలనుకుంటే ఇన్స్టాంట్ కూడా ఉంది. సో ఇన్స్టాంట్ ఏంటంటే
మాస్టర్ అకౌంట్ ఇచ్చేస్తారు. కాకపోతే దీనికి కొంచెం రూల్స్ అనేవి టైట్ గా ఉంటాయి. మాక్సిమం డైలీ లాస్ 3% ఉండకూడదు. నార్మల్ గా అయితే 5% ఇస్తారు, కానీ ఇక్కడైతే ఓన్లీ 3%. మాక్సిమం లాస్ అనేది 5%. మాక్సిమం లాస్ నార్మల్ గా అయితే 10% ఇస్తారు, కానీ ఇందులో 5% కన్నా మించి లాస్ చేస్తే అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి చార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. లైక్ ఇన్స్టెంట్ అకౌంట్ కి $69. ఓకే, క్లోజ్ టు ఒక 6,000 అనుకుంటా. 69 into 86 అంటే 5,934 వస్తుంది. సో కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ, సో డబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం లాస్ అనేది ఇక్కడ తగ్గుతుంది అండ్ లెవరేజ్ కూడా తగ్గుతుంది. సో వీక్లీ నీకు 2 వారాలకు ఒకసారి షేర్ అనేది ఇస్తారు. కన్సిస్టెన్సీ ఆన్ రివార్డ్స్. ఓకే, 15% ఒకేసారి ఒకే ట్రేడ్ లో 15% ప్రాఫిట్ వస్తే వీళ్ళు కౌంట్ చేయరు. సో కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఈ రూల్స్ అన్ని కూడా కొంచెం టఫే. సో నాకు తెలిసి ఇన్స్టాంట్ తీసుకోకండి ఎవరు కూడా, 2 స్టెప్ తీసుకోండి. 2 స్టెప్ లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ పాస్ అయ్యారు అనుకో, మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మాస్టర్ ట్రేడ్ లో కూడా ఈ రూల్స్ ఫాలో అయ్యారు అనుకోండి, స్లోగా మీరు క్యాపిటల్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండ్ ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్ స్టెప్ లో ఏంటంటే అంటే ఒక స్టేజ్ ఉంటది. ఒక స్టేజ్ తర్వాత మీకు మాస్టర్ అకౌంట్ ఇచ్చేస్తారు. 2 స్టెప్ లో ఏంటంటే 2 స్టేజెస్ తర్వాత మాస్టర్ అకౌంట్ ఇస్తారు. 1 స్టెప్ లో మళ్ళీ రూల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మినిమం ట్రేడింగ్ డేస్ 3 days, మినిమం డైలీ లాస్ అనేది 4% ఇచ్చారు, మాక్సిమం లాస్ 6%, ప్రాఫిట్ టార్గెట్ పెరిగింది. ఇందులో ఇందాకైతే 8% ఫస్ట్ స్టేజ్ లో, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒక స్టేజ్ చేస్తారు కాబట్టి 10% చేయాలి. ఇది కూడా బాగానే ఉంటది, కానీ మాక్సిమం లాస్ అండ్ మాక్సిమం డైలీ లాస్ అనేది తగ్గించారు. ఇక్కడ 1% తగ్గించారు, ఇక్కడ 4% తగ్గించారు. మాక్సిమం లాస్ నార్మల్ గా అయితే 10% ఉంటుంది రెండింటిలో కూడా, ఇక్కడైతే 6% ఇస్తున్నారు. అది కూడా చూసుకోవాలి. లెవరేజ్ అనేది 1:50. సో మాక్సిమం ఎక్కువ మంది లాస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ స్టేజెస్ లో మీరు ఏం చేస్తారంటే 2 స్టెప్స్ తీసుకోండి. 10% మాక్సిమం లాస్ ఉంది, ప్రాఫిట్ టార్గెట్ 8%. సో ఇక్కడ 10% లాస్ ఇస్తున్నాడు కానీ 8% నువ్వు ప్రాఫిట్ తీయలేవా అన్నది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ తీయాలి. సో ఇక్కడ మరి తీయాలంటే మరి ఏం చేయాలి? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ఉండదు. సపోజ్ మీరు ఏం చేస్తున్నారు, నేనైతే నా సజెషన్ మళ్ళీ గోల్డ్ సజెస్ట్ చేస్తాను. గోల్డ్ కానీ సిల్వర్ కానివ్వండి. కన్సిస్టెంట్ గా రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే 8% తీయడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇది ఎగ్జాంపుల్ అంతే, ఇది ఏం స్ట్రాటజీ కాదు, నేనేం స్ట్రాటజీ చెప్పట్లేదు. కానీ ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా, మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అయింది, సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. ఎవరైనా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశారు అనుకుందాం. ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశారు, ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన దగ్గర స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ పివోట్ కానీ ఎంట్రీ క్యాండిల్ కింద కానీ పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే, బిలో ద సెంట్రల్ పివోట్ పెట్టుకున్నారు. టేక్ ప్రాఫిట్ అలా పెట్టుకుని ఒక 1% రిస్క్ చేశారు అనుకుందాము. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ లాస్ట్ పివోట్ వరకు కూడా ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఒకే రోజులో 10% ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిపోయినట్టే. ఈ స్ట్రాటజీ ద్వారా మీకు ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మళ్ళీ మీకు సెకండ్ స్టేజ్ అనేది వస్తుంది. అది కూడా మంచి స్ట్రాటజీ తీసుకుంటే, ఇక గోల్డ్ అనేది ఎక్కువ లాంగ్ రన్ లో మనకి అప్ ట్రెండ్ లోనే ఉంటది కాబట్టి గోల్డ్ ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. రిస్క్ రివార్డ్ కూడా బాగుంటది. రిస్క్ రివార్డ్ మనకి ఇంట్రాడే జనరల్ గా నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినప్పుడు 1:2 దగ్గర ఆపేమంటాను. ఇది ఇంట్రాడే కాదు కదా, స్వింగ్ ట్రేడింగ్ హోల్డ్ చేసుకోవచ్చు. సో అయితే స్టాప్ లాస్ పెట్టేసుకుంటారు, స్టాప్ లాస్ హిట్ అయిపోతే క్లోజ్ చేస్తారు. లేదంటే టార్గెట్ మినిమం 2% నుంచి హోల్డ్ చేయండి. లేదు పర్వాలేదు నేను రిస్క్ చేస్తాను, నాకు ఫండెడ్ అకౌంట్ ఫాస్ట్ గా కావాలనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తే అంటే ఓవర్ నైట్ హోల్డ్ చేస్తే అది కూడా మీకు బెనిఫిటే ఉంటది. సో ఈ రోజు కూడా చూడండి, ఎగ్జాక్ట్ గా సిపిఆర్ దగ్గర నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఆల్రెడీ గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను నేను ఈ రోజు ఎంత ఎర్న్ చేశాను. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ $100 ప్రాఫిట్ అయితే వచ్చింది. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ యూట్యూబ్ లో కూడా అనాలిసిస్ ఇచ్చాను, ఎందుకు ఎంట్రీ తీసుకున్నా అన్నది కూడా. సింపుల్ రీజన్ మనకి ఇక్కడ S3 క్యామరీలో ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. వన్స్ మార్కెట్ కొంచెం పైకి మూవ్ గానే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. ఈసారి టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ టార్గెట్ అనేది పెట్టుకున్నాము. సో ఇక్కడ S3 క్యామరల్ రివర్సల్ స్ట్రాటజీ మన డే ట్రేడింగ్ కోర్స్ లో స్ట్రాటజీ ఉంది. అండ్ 36 స్ట్రాటజీస్ ఉన్నాయి డే ట్రేడింగ్ కోర్స్ లో. సో అవే స్ట్రాటజీస్ ఇక్కడ యూజ్ చేయండి అని చెప్పట్లేదు, ఎందుకంటే 36 స్ట్రాటజీస్ అవసరం లేదు. గోల్డ్ వేరు, నిఫ్టీ వేరు, బ్యాంక్ నిఫ్టీ వేరు. మనకి 8 స్ట్రాటజీస్ చెప్పాము, 8 న్యూ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేసాం. గోల్డ్ లైక్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇక్కడ మనకి 5 minutes టైం ఫ్రేమ్ లో కాకుండా 1 hour టైం ఫ్రేమ్ లో కూడా స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మనకి స్వింగ్ ట్రేడింగే బెస్ట్. ఫాస్ట్ గా మనకి టార్గెట్ అయిపోవాలంటే స్వింగ్ ట్రేడింగే బెస్ట్. సో పెద్ద టైం ఫ్రేమ్స్ లో స్ట్రాటజీస్ అనేవి కూడా కొత్త కోర్స్ అనేది లాంచ్ చేసాము.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ కి పింగ్ చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫీ వచ్చేసి అది 3000 రూపీస్ అంతే. సో జస్ట్ డైలీ 100 రూపీస్ మనం బ్రోకరేజ్ కి ఇస్తాం కదా, మీరు బ్రోకరేజ్ కి ఇండియన్ మార్కెట్స్ లో బ్రోకరేజ్ కి ఇచ్చే అమౌంట్ తోనే, ఒక మంత్ అమౌంట్ తోనే మీరు ఈ ఫారెక్స్ స్ట్రాటజీస్ అనేవి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింగ్ చేయొచ్చు. సో గోల్డ్ అండ్ యూరో డాలర్స్ కి పనిచేస్తుంది, గోల్డ్ కి పనిచేస్తుంది, సిల్వర్ కి పనిచేస్తుంది, అండ్ క్రిప్టో కి పనిచేస్తే స్ట్రాటజీస్ అన్ని కూడా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ వేరు, ఇది వేరు. ఓకే, సో కొన్ని స్ట్రాటజీస్ లైక్ తక్కువ స్ట్రాటజీస్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా కొన్ని పనిచేస్తాయి. కానీ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో పనిచేస్తాయి, ఏ రూల్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేసాం కోర్స్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. లేదు మీ దగ్గర ఒక ప్రాపర్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది, నాకు అవసరం లేదు కోర్స్ అనుకుంటే, యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ ద అకౌంట్ అండ్ అకౌంట్ కి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు ఏ స్టేజ్ తీసుకోవాలనుకుంటున్నారో చూడండి. ఇక్కడ 2 స్టెప్ తీసుకోండి, ఫండింగ్ బిప్స్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ 5K తీసుకోవాలా 10K తీసుకుంటున్నారో తీసుకోండి. మీకు 10K తీసుకుంటే మాస్టర్ అకౌంట్ లో మీరు ఎక్కువ విన్ అవ్వచ్చు. అంటే ఫర్ సపోజ్ $10K మీకు అకౌంట్ ఇచ్చారనుకోండి, 1% రిస్క్ చేశారనుకోండి, అంటే ఎంత, ఒక $100 రిస్క్ చేస్తారు. విన్ అయ్యేటప్పుడు ఎంత, $200 విన్ అవుతారు. అంటే 200 × 86 17,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఫర్ సపోజ్ నేను ఈ రోజు $100 ప్రాఫిట్ వచ్చింది కదా, 100 × 86, సో 8600 ప్రాఫిట్ వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ మీరు లేదు నా దగ్గర అమౌంట్ పెద్దది ఉంది అనుకుంటే $100 అకౌంట్ చూస్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ అయితే అంత సజెస్ట్ చేయండి, ఎందుకంటే $470 అడుగుతున్నారు ఇక్కడ. 470 × 86 అంటే 40,000 అడుగుతున్నారు. కాకపోతే విన్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువ విన్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు స్టూడెంట్ ప్రాక్టీషనర్ స్టేజ్ ఇది విన్ అయిపోయారు అనుకోండి, మాస్టర్ అకౌంట్ వచ్చేస్తుంది మీకు. మాస్టర్ అకౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డైలీ 1% రిస్క్ చేశారు అనుకోండి, $100 లో 1% రిస్క్ అంటే ఒక $1,000, అంటే ఒక 86,000 రిస్క్ చేస్తారు. విన్ అయ్యేటప్పుడు 1,72,000 విన్ అవుతున్నారు. సేమ్ స్ట్రాటజీ ఈ రోజు నేను $100 అకౌంట్ తో చేసి ఉంటే 1,72,000 ప్రాఫిట్ అనేది విన్ అవుతాను. సో అలాగా మా బిగినర్స్ ఎవరు కూడా తీసుకోగానే 100 అకౌంట్స్. ఫస్ట్ మీరు 10K కానీ 5K కానీ తీసుకోండి. వన్స్ మీరు సక్సెస్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు రెండో అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్ అయినా తీసుకోవచ్చు మీరు, అదేం ప్రాబ్లం అయితే ఏముండదు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ తో 100K అకౌంట్ బై చేసుకోండి. 40,000 అవుతుంది కదా, దాంతో బై చేసుకొని ఆ తర్వాత ఇది కూడా విన్ అయ్యారు అనుకోండి, అప్పుడు 2 అకౌంట్స్ మీరు హ్యాండిల్ అనేది చేసుకోవచ్చు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూద్దాము. సో ఫాస్ట్ గా అయితే చెప్పేస్తే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా. సో లేదంటే మీరు చూడండి, ఫండింగ్ బిప్స్ అనేవి వెబ్సైట్ ఉంటుంది, నా లింక్ ద్వారా వెళ్తే మీకు డిస్కౌంట్ వస్తుంది పేమెంట్ చేసినప్పుడు. సో నా లింక్ తో లాగిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒకసారి మీరు ఫెయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మీకు డిస్కౌంట్ కావాలన్నా సరే నేను మీకు కూపన్ కోడ్ అనేది ఇస్తాను. అది ఓన్లీ నా లింక్ తో ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకే ఇస్తాను. సెకండ్ టైం డిస్కౌంట్ అనేది రాదు, ఓన్లీ ఫస్ట్ టైమే డిస్కౌంట్ వస్తుంది ఎవరికైనా. కానీ నేనైతే సెకండ్ టైం కూపన్ కోడ్ ఇస్తాను, థర్డ్ టైం కూడా కూపన్ కోడ్ అనేది ఇస్తాము. అలా కూపన్ కోడ్ ఇస్తూ ఉంటాను, కాకపోతే నా లింక్ తో జాయిన్ అయిన వాళ్ళకే ఇస్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే నో నీడ్ టు రష్, యూ డోంట్ బిల్డ్ ఎ లైఫ్ ఇన్ ఏ డే, దేర్ ఇస్ ఎ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు పాస్ ద ఎవల్యూషన్ సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ ఏంటంటే నాకు ఫండెడ్ అకౌంట్ ఫాస్ట్ గా వచ్చేయాలని చెప్పి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కువ పొజిషన్ సైజింగ్ అనేది తీసుకుంటారు, దానివల్ల ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ డిసిప్లిన్ గా ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. కన్సిస్టెంట్ గా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. ట్రేడింగ్ రూల్స్ అనేవి చూద్దాము. సో ఇదంతా ఒకసారి మీరు చదవండి. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ఫేజ్ ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ప్రాక్టీషనర్ ఫేజ్. అది అయిపోయిన తర్వాత మీకు మా ఫండెడ్ అకౌంట్ వస్తుంది. మాక్సిమం డైలీ లాస్ లిమిట్. సో మాక్సిమం డైలీ లాస్ లిమిట్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు. ఓకే, మాక్సిమం డైలీ లాస్ లిమిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 12 o'clock నుంచి చూస్తారు, నైట్ 12 o'clock నుంచి తర్వాత రోజు వరకు చూస్తారు. మాక్సిమం ఎంత 10% అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. సారీ, డైలీ లాస్ అనేది తక్కువ ఉంటుంది. డైలీ లాస్ లిమిట్ అనేది అక్కడ చూడండి, మీరు ఏ అకౌంట్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి 5% నుంచి ఉండకూడదు. ఇక్కడ చూడండి, 2 steps లో అయితే 5% నుంచి ఉండకూడదు. మాక్సిమం లాస్ లిమిట్ అయితే 10% నుంచి ఉండకూడదు. అలౌడ్ టు హోల్డ్ డ్యూరింగ్ న్యూస్ అండ్, అంటే యూఎస్ లో న్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం న్యూస్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఫండింగ్ బిప్స్ ద్వారా, కొన్ని అయితే అలౌ చేయనివ్వరు. అండ్ యూఆర్ అలౌడ్ టు హోల్డ్ ట్రేడ్స్ ఓవర్ ద వీకెండ్. సో వీకెండ్స్ కూడా మనం ఆ ట్రేడ్స్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ ఎవరైనా చేస్తే. మాస్టర్ అకౌంట్ లో యూఆర్ అలౌడ్ టు హోల్డ్ ట్రేడ్స్ డ్యూరింగ్ న్యూస్ అండ్ ఓవర్ ద వీకెండ్, ప్రాఫిట్ ఫ్రమ్ దే. ఓకే, ఇది ఏంటంటే మీరు ఒక 5 hours ముందు ట్రేడ్ లో ఉన్నారు అనుకోండి, ఆ తర్వాత న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ట్రేడ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. లేదు మీరు న్యూస్ చూసి ఈ రోజు పాజిటివ్ గా న్యూస్ వస్తుందని చెప్పి మీరు జస్ట్ ఒక 1 minute ముందు లేదంటే 1 hour ముందు తీసుకున్నారు అనుకోండి, దాన్ని ప్రాఫిట్ లోకి కన్సిడర్ చెయ్యరు. ఓకే,
ట్రేడ్ ద వే యూ వాంట్ యూజ్ అండ్ ఏ హోల్డ్ డ్యూరింగ్ ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు ఏ స్ట్రాటజీ అయినా పర్వాలేదు, ఏ స్ట్రాటజీ అయినా వాడుకోవచ్చు. కొన్ని ఏంటంటే కొన్ని ప్రాఫిట్స్ కొన్ని స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేయనివ్వదు. సో ఫండింగ్ పిప్స్ లో అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి వస్తే లివరేజ్ ఫారెక్స్ లో 1:100 ఇస్తున్నారు. అంటే మీకు $5,000 తీసుకుంటే మీకు 5,000 into 100 5 lakhs డాలర్స్ అమౌంట్ తో మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇది లివరేజ్ యూజ్ చేయకండి. మాక్సిమం లాస్ లిమిట్ కూడా 1% 2% అలా పెట్టుకోండి. అకౌంట్ క్రెడెన్షియల్స్ ఓకే మీకు ఇస్తారు. నెక్స్ట్ రివార్డ్స్. సో దీనికి ఫండింగ్ పిప్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ అకౌంట్ స్టార్ట్ అండ్ మండే కన్ బి. సో మీరు ఎప్పుడైనా మా ఫండెడ్ అకౌంట్కి వచ్చింది అనుకోండి, మండే వచ్చింది అనుకోండి, ట్యూస్డే మీరు పేఅవుట్ కి చేయొచ్చు. నెక్స్ట్ ట్యూస్డే వచ్చింది అనుకోండి, ట్యూస్డే పేఅవుట్ కి మీరు చేయొచ్చు. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చింది అనుకోండి, ఓకే ఇక్కడ కామన్ గా ట్యూస్డే అనేది మీరు పేఅవుట్ కి మీరు చేయొచ్చు. నెక్స్ట్ స్కేలింగ్ అప్. సో ఇది ఏంటంటే మీరు వన్స్ మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యారు అనుకోండి, మీకు ప్రాఫిట్స్ అనేవి కూడా మీ క్యాపిటల్ అనేది కూడా పెంచుతారు. ఓకే ఇక్కడ మాక్సిమం డ్రాడౌన్ పెంచుతారు అండ్ ప్రాఫిట్ కూడా క్యాపిటల్ కూడా పెంచుతారు. సో దీనికి స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి హాట్ సీట్ ఉంది. ఇక్కడ ఏ ప్రాఫిట్స్ లో కూడా లేదు నాకు తెలిసి, ఓన్లీ ఫండింగ్ పిప్స్ లో ఉంది. ఫండింగ్ పిప్స్ ఎందుకు తీసుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి 40% వచ్చింది అనుకోండి, మీరు కొన్ని 16 పేఅవుట్స్ తీసుకున్న తర్వాత 16 పేఅవుట్స్ అంటే ఫర్ సపోజ్ నేను ఒక $500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత విత్డ్రా పెట్టుకున్నాను. అలా 16 ప్రాఫిట్స్ తీసుకున్నాను. ఓన్లీ 500 వచ్చిన తర్వాత 16 ప్రాఫిట్స్ తీసుకున్నాను. అండ్ మాక్సిమం ఇక్కడ 40% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఈ 16 లో. అప్పుడు ఏంటంటే మీకు హాట్ సీట్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఓకే లైక్ హాట్ సీట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇది ఏ రిమార్కబుల్ 100% రివార్డ్. మీకు ఎంత ప్రాఫిట్ విన్ అయ్యారో అంత కూడా ఇచ్చేస్తారు. మిగిలిన వాటిలో ఏంటంటే 80% ఇస్తారు. ఇది ఏంటంటే మీకు 100% రివార్డ్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ $2 million వరకు కూడా క్యాపిటల్ అనేది ఇస్తారు. వన్స్ మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అనిపిస్తే వాళ్ళకి $2 million అంటే ఎంతో చూడండి, $20 lakh 20 lakh into 86. ఓకే 20 lakhs into 100 ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 crores అనుకోవచ్చు. ఓకే సో అంత పెద్ద అమౌంట్ అనేది మీకు ఇస్తున్నారు. ఆ అమౌంట్ తో 1% తీసినా పర్ మంత్ 1% తీసినా ఇట్స్ ఇనఫ్, మీ లైఫ్ అనేది సెట్. ఇంకా కాకపోతే సో ఇక్కడ ఎంత ఈజీ అని చెప్తున్నాను అంతే కష్టం. ఈ స్టాక్ మార్కెట్ అనేది చాలా కష్టం. కాకపోతే ఇక్కడ చాలా మంది పోగొట్టుకునే అమౌంట్ తో పోల్చుకుంటే ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు. జస్ట్ ఒక 10 times మీరు ఫెయిల్ అయినా సరే 5,000 into 10 50,000 పోతుంది. చాలా మంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే నాకు ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో నేను 20 lakhs పోగొట్టుకున్నాను, 30 lakhs పోగొట్టుకున్నాను, 40 lakhs పోగొట్టుకున్నాను అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు. సో దాని మీద పోల్చుకుంటే ఇది ఏమంత కాదు. కానీ ఆ అకౌంట్ బ్లో అప్ చేస్తున్న ఒక్కొక్క స్టెప్ నేర్చుకోండి. ఓకే సో మాక్సిమం మీరు బెస్ట్ ప్లేయర్ అయితే తక్కువ టైమ్స్ లోనే మీరు సక్సెస్ అయిపోగలరు ఫండెడ్ అకౌంట్ కి. సో నెక్స్ట్ మంత్లీ బోనస్ కూడా ఇస్తారు. వన్స్ మీరు హాట్ సీట్ రీచ్ అయిన తర్వాత ఫ్రీగా మీకు $100 ఇస్తారు 5K అకౌంట్ తీసుకునే వాళ్ళకి. 10K అకౌంట్ తీసుకున్న వాళ్ళు $200 ఇస్తారు. 100K అకౌంట్ తీసుకున్న వాళ్ళు $500. మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా మీకు $500 అనేది ఇస్తారు. కాకపోతే హాట్ సీట్ అడ్వాంటేజ్ అనేది ఇదే. సో మరి ఇక్కడ వీళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ 100% మనకి ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుంది అంటే చెప్తాను కదా, మీ ట్రేడ్స్ ని కాపీ చేస్తారు, కాపీ పేస్ట్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు, మీకు అనేది 100% ఇచ్చేస్తారు. అది ఇన్సైడ్ ఫండింగ్ పిప్స్ అది. సో మనకి వాళ్ళు ఏమి రివీల్ చేయరు. నెక్స్ట్ మర్జింగ్ అకౌంట్స్. మీకు ఇంకొక అకౌంట్ తీసుకోవాలనుకుంటే ఆ అకౌంట్ లో దీన్ని మర్జ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు 2 steps ఒక అకౌంట్ తీసుకున్నారు, ఫస్ట్ ఛాలెంజ్ సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకో అకౌంట్ తీసుకున్నారు, అది కూడా ఫస్ట్ సక్సెస్ అయిపోయారు అనుకోండి. ఈ రెండు కూడా మర్జ్ చేసుకోవచ్చు మనం. సో ఆ ఆప్షన్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ రిఫండ్స్. ఇక్కడ మీరు కట్టిన ఫీజు ఏంటైతే ఉందో దానికి మీకు 4th రివార్డ్ తో పాటు రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. ఓకే మీరు అంటే ఫ్రీగా మీరు ఫండింగ్ ఛాలెంజ్ అనేది పాస్ అయినట్టే. 4th పేమెంట్ తో పాటు మీకు రిఫండ్ అనేది చేసేస్తారు. నెక్స్ట్ ఎనీ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్యాక్టివ్ ఫర్ 30 days విల్ బి ఆటోమేటిక్లీ సస్పెండెడ్. అంటే మీరు 30 రోజులు ఏ ట్రేడ్ తీసుకోలేదు అనుకోండి, అకౌంట్ అనేది మళ్ళీ సస్పెండ్ అయిపోతుంది, ఇంకో అకౌంట్ తీసుకోవాలి. సో మరి ఇక్కడ ఏంటి దీనికి సొల్యూషన్ అంటే జస్ట్ ఒక 0.01 లాట్ తో ప్లేస్ చేశారు అనుకోండి సరిపోతుంది. ఆ ప్లేస్ చేసి వెంటనే క్లోజ్ చేసేయండి. అంటే మీకు మీరు స్వింగ్ ట్రేడర్, మీకు ఒక 4 రోజుల పాటు ఏ స్ట్రాటజీ దొరకలేదు, లేదంటే మీరు 4 రోజులు అకౌంట్ తీసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చేయాలంటే ఫ్రీగా ఉన్న టైంలో జస్ట్ ఒక లాట్ 0.01 లాట్ తీసుకొని వెంటనే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే ప్రాఫిట్ మేబీ $1 రావచ్చు, లాస్ మేబీ $1 $2 రావచ్చు. అది పెద్ద లాస్ ఏం కాదు కాబట్టి, కానీ అకౌంట్ యాక్టివ్ గానే ఉందని వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమని చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తుంటారు.
ఇది ఇక్కడే సస్పెండ్ అవుతుంది అకౌంట్ అనేది. ఎందుకంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమని ఇచ్చినప్పుడు ఐపీ అడ్రస్ అనేది వాళ్ళు చూస్తారు. వేరే కంట్రీలో కానీ వేరే ప్లేస్లో కానీ ఉంటే మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చారని వాళ్ళకి తెలిసిపోతుంది. సో మాక్సిమం అదేమి యూజ్ చేయకండి. ఓకే, లైక్ అకౌంట్ హ్యాండ్లింగ్ ఎవరికి ఇవ్వకండి. మీరే కష్టపడండి, మీరే నేర్చుకోండి, మీరే పోగొట్టుకోండి, మీరే సక్సెస్ అవ్వండి. ఓకే అని అనుకుంటున్నాను. సో నా సజెషన్ ఏంటంటే 2 స్టెప్ తీసుకోండి. అండ్ ఫండింగ్ పిక్స్ ప్రో అని ఉంది కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఏంటంటే పర్సెంటేజ్ తగ్గుతుంది అంతే. ఒక 2 స్టెప్ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ 2 స్టెప్స్ తీసుకున్నారంటే ఫండింగ్ పిక్స్ ప్రోకి ఇక్కడ మినిమం ట్రేడింగ్ డేస్ 1 డే, నెక్స్ట్ మాక్సిమం డైలీ లాస్ 3% తగ్గిపోయింది, మాక్సిమం లాస్ 6%. సో ఇక్కడ రెండింటికి కూడా 6%. మామూలుగా అయితే 13% ఉంటుంది, ఇక్కడైతే 12% ఉంది. సో 1% కి అంత పెద్ద అడ్వాంటేజ్ ఏం కాదు. సో కాబట్టి మీరు ఫండింగ్ పిప్స్ ప్రో కాదు, ఫండింగ్ పిప్స్ లోనే 2 స్టెప్స్ లోనే $10,000 అకౌంట్ తీసుకోండి. సో బిగినర్స్ $66 వస్తుంది. సో 66 ఇంటూ 85 అనుకోండి, ఒక 5,600. సో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఈ అకౌంట్ వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగి మీరు రూల్స్ ఫాలో అవ్వకపోతే మీ అకౌంట్ అనేది బ్లో అయిపోతుంది కదా, అప్పుడు సెకండ్ టైం తీసుకున్నప్పుడు నన్ను అడిగితే నేను కూపన్ కోడ్ అనేది ఇస్తాను. కాకపోతే నా అకౌంట్ తో చేసిన వాళ్ళకి నేను ఇవ్వగలను కూపన్ కోడ్ అనేది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే నా అకౌంట్ తో ఓపెన్ చేసుకోవచ్చు, నా రెఫరల్స్ తో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మరి బై చేయడం ఎలాగంటే జస్ట్ సింపుల్, ఇక్కడ బై ఛాలెంజ్ ఉంది కదా, బై ఛాలెంజ్ క్లిక్ చేయాలి. మీరు ఏ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు చూడండి. సో 2 స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, 1 స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇన్స్టెంట్ తీసుకోవాలనుకుంటున్నారు చూసి 2 స్టెప్స్ క్లిక్ చేయండి, ఫండింగ్ పిప్స్ క్లిక్ చేయండి, $10,000 క్లిక్ చేయండి, బై ఛాలెంజ్ కొట్టండి. బై ఛాలెంజ్ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు సైన్ ఇన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు పేమెంట్ అడుగుతుంది కదా, కార్డ్ పేమెంట్ మీ పేరు మీద ఉండేలా చూసుకోండి. ఎందుకంటే సో అంటే మీకు మాస్టర్ అకౌంట్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ మీరు ఇచ్చారు కదా, అవి ఇవి కంబైన్ చేస్తే, అండ్ ఏది కూడా నిక్ నేమ్స్ వాడకండి. మీ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అదే ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అవే ఇవ్వండి, మార్చడానికి కరెక్ట్ ఏమీ చూడొద్దు. సో సేమ్ అవే నేమ్స్ ఇవ్వండి, అండ్ అడ్రస్ అది కూడా కరెక్ట్ గా వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే కేవైసీ అడుగుతుంది మీకు మాస్టర్ అకౌంట్ వచ్చిన తర్వాత. కేవైసీ అది కరెక్ట్ లేకపోతే వేస్ట్, అది లైక్ మీరు సంపాదించినా కూడా వేస్టే. సో ఇది చూసుకోండి సరిగ్గా, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అవి కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ 7815884301, లేదంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నాకు కొంచెం కష్టంగా ఉంది స్ట్రాటజీస్ అని నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మనకి స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. సో గోల్డ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి, నెక్స్ట్ సిల్వర్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి, క్రిప్టో రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి. టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి. సో 8 స్ట్రాటజీస్ అనేవి చెప్పాము కోర్సులో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సు తీసుకుంటే కోర్సు తీసుకోవచ్చు, లేదు మీకు ఆల్రెడీ మీ దగ్గర స్ట్రాటజీ ఉంటే నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. సో ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా అడగండి.